శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వివిధ పార్టీల అభ్యర్థులు జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్న రాజాం నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ నియోజకవర్గంలో వెనుకబడిన తరగతికి చెందిన కుటుంబాలు అధికంగా ఉండడంతో వారి సమస్యలకు ఎన్ని పార్టీలు అధికారంలోకి వచ్చినా పరిష్కారం మాత్రం చూపడం లేదు. దీంతో ప్రత్యామ్నాయ పార్టీగా అవతరించిన జనసేన పార్టీకి అక్కడ ఆదరణ లభిస్తోంది. అక్కడి అభ్యర్థి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు ప్రజల మధ్య ఉంటూ వారికి వెన్నుదనుగా నిలవడంతో మంచి ఆదరణ పొందుతున్నారు. గ్రామాల్లో జనసేనకి ఉన్న మహిళలు, యువకులు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారు. రాజాం నియోజకవర్గ పరిధిలోని సమస్యలు జనసేన పార్టీ అధికారంలోకి వస్తే పరిష్కారం చూపుతామంటున్న రాజాం జనసేన అభ్యర్థి ముత్యా శ్రీనివాసరావుతో మా ప్రతినిధి శ్రవణ్ చిట్చాట్. శ్రీకాకుళం జిల్లాలో రోజురోజుకి రాజకీయాలు రణక్షేత్రంగా మారుతున్నాయి. అయితే ఇలాంటి శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే టీడీపీ, వైసీపీ తమ యొక్క జెండాలను పాతుకుపోయినటువంటి ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా తెర మీదకు వచ్చినటువంటి జనసేన పార్టీ కూడా తనదైన శైలిలో ఓటర్లను ఆకర్షించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఇందులోని భాగంగానే జనసేన కూడా తన యొక్క ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తూ ప్రజలందరినీ ఆకర్షిస్తూ ప్రజా సమస్యలపై అలుపెరగిన పోరాటం చేస్తూ ప్రజల మన్నన పొందుతున్నటువంటి ఈ శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం రాజాం నియోజకవర్గంలో పూర్తిగా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి నియోజకవర్గం. ఇలాంటి నియోజకవర్గంలో రాజాం జనసేన పార్టీ అభ్యర్థిగా ముత్యా శ్రీనివాసరావు గారు అభ్యర్థాన్ని తీసుకొని ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ముత్యా శ్రీనివాసరావు గారికి రాజాం ప్రజలు పెద్ద ఎత్తున కూడా ఆదర అభిమానాలు చూపిస్తూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రానున్న ఎన్నికల్లో ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ప్రజల సమస్యలపై ఆయన ఏ విధంగా పోరాటం చేయబోతున్నారు, ప్రస్తుతం రాజాం నియోజకవర్గంలో ఉన్న ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యల పరిష్కారానికి ముత్యా శ్రీనివాసరావు గారు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు అనే అనేకమైనటువంటి అంశాలని ప్రస్తుతం చర్చించుకోవడానికి మనతో ముత్యా శ్రీనివాసరావు గారు అందుబాటులో ఉన్నారు. ఆయన్ని అడిగి ఈ నియోజకవర్గ పరిధిలో ఎలాంటి సమస్యలతో ప్రజలు ఉన్నారు, సమస్యలకి పరిష్కారాలు ఏ విధంగా చూపించబోతున్నారు, అసలు జనసేన మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఈ అంశాలపై ప్రజలు ఏ విధమైనటువంటి ఆదరణ చూపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అనే అంశాలని మనం ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ముందుగా మీరు విదేశాల్లో ఉంటూ విదేశాల్లో ఒక వృత్తి జాబ్ను చేస్తూ ఒక్కసారిగా కూడా ఈ రాజాం నియోజకవర్గానికి రావడం, అది కూడా జనసేన పార్టీలో వచ్చి చేరడం, ప్రజలకి గుర్తింపు లేకపోయినప్పుడు కూడా ప్రజల నోట అనుక్షణం శ్రీనివాసరావు అనే ఒక పేరు తపనలా మారడానికి గల ప్రధాన కారణం ఏముందంట? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్థానికేతర ఉన్న కాదండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా గతంలో మా అత్తయ్య గారు శ్రీమతి పీజే అమృత్ కుమార్ గారు, ఆవిడ 25 ఏళ్ళు రాజకీయాలలో పాలకొండ నియోజకవర్గం నుంచి ఉన్నారు. 2 టైమ్స్ ఆవిడ ఎమ్మెల్యేగా ఇదే ప్రాంత ప్రజలు ఆవిడని ఆదరించారు. ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ అట్ ద సేమ్ టైం రాజకీయాలలో ఆవిడ ప్రస్థానం జరుగుతున్నటువంటి సమయంలో ఆవిడతో పాటు నేను ఈ నియోజకవర్గం అంతా కూడా నేను ప్రయాణించడం జరిగింది. ఫార్చునేట్లీ 2009 డీలిమిటేషన్ తర్వాతను అదే పాలకొండ కాన్స్టిట్యున్సీ అన్నది రాజాం కాన్స్టిట్యున్సీగా రూపొందడం, పాలకొండ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి కొన్ని మండలాలు ఇప్పుడు రాజాం కాన్స్టిట్యున్సీలో ఉండడం, ఆ మండలాలతో పాటు రాజాం టౌన్, రాజాం చుట్టుప్రక్కల ఉన్నటువంటి మండలాల్లో మాకు మంచి స్ట్రాంగ్ క్యాడర్ బేస్ ఉండడము, అన్ని వర్గాల వారితో కూడా మాకు మంచి పరిచయాలు ఉండడము, వీటన్నిటి దృష్ట్యా కూడా గత కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంత వాసులకి నేను బాగా పరిచయాన్ని, దాంతో ఈ ప్రాంత ప్రజలు నన్ను స్థానికేతరుడుగా ఇటు పరిస్థితుల్లో చూడట్లేదు, స్థానికేతరుడని నేను కూడా అనుకోవట్లేదండి. నేను ఇదే జిల్లా వాసిని, బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ శ్రీకాకుళం. నా స్కూలింగ్ అంతా కూడా శ్రీకాకుళంలోనే జరిగింది. ఆన్ అండ్ ఆఫ్ నేను మా అత్తవారింటికి ఫ్రీక్వెంట్గా వస్తూ ఇదే ప్రాంతాన్ని నేను గత 2 దశాబ్దాలుగా క్లోజ్లీ నేను చూస్తూనే ఉన్నాను. అండ్ నేను దేశ విదేశాలలో వేరియస్ పొజిషన్స్లో నేను వర్క్ చేస్తున్నప్పటికీ కూడా నాకు స్థానికంగా ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి మక్కువ, నేను సాధారణంగానే ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి సమస్యలను చూసినా, పేదవాళ్ళని చూసినా చెలించినటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాడిని. సో ఈ ప్రాంతాన్ని గత 2 దశాబ్దాలుగా చూస్తున్నప్పుడు నాయకులు
పెద్దవాళ్ళు అయ్యారే తప్ప. మీరు ముఖ్యంగా చెప్పండి సార్, అసలు మీరు రాజకీయ విదేశాల్లో ఉద్యోగం చేస్తూ రాజకీయాల్లోకి రావాలని అనుకున్నాగానే ముందుగా జనసేన పార్టీని ఎందుకు ఎంచుకున్నారు? జనసేన పార్టీని ఎంచుకోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయండి. ఒకటోది ఫ్రీడమ్ ఆఫ్ వర్క్ ఉంటుంది. మన ఆలోచనలకి తగినట్టుగా మనం పనిచేయగలము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఆలోచనలకు తగినట్టుగా పనిచేయాలని అన్నట్టయితే పార్టీ ఆలోచనలు మన ఆలోచనలు ఒకే విధంగా ఉన్నట్టయితే సో పార్టీ కూడా ప్రోత్సహిస్తుంది. మనం అదే దిశగా పార్టీ సిద్ధాంతాలను కానీ పార్టీ లక్ష్యాలను కానీ మనం ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో నేను బేసిక్గా అవినీతికి వ్యతిరేకని, లంచగొండితనానికి వ్యతిరేకని, పేదరికానికి వ్యతిరేకని అండ్ ఈ ప్రాంతమంతా కూడా అభివృద్ధి చెందాలనుకునేవాడిని. కాబట్టి ఈ సిద్ధాంతాలన్నీ కూడా కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా సమన్యాయం, సమ అభివృద్ధి అనే లక్ష్యాలతో జనసేన పార్టీ ముందుకు వచ్చింది. కాబట్టి అదే పార్టీ అయినట్టయితే అదే ఆలోచనలతో ఉన్నటువంటి నేను బలంగా ఈ ప్రాంతంలో నేను అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో జనసేన పార్టీని చూస్ చేసుకోవడం జరిగిందండి. అయితే జనసేన పార్టీకి వచ్చిన తర్వాత అతి తక్కువ సమయంలోనే శ్రీనివాసరావు గారు అంటే తెలియని వ్యక్తి లేరు, తెలియని యువకులు లేరు, తెలియని గుమ్మం లేదు. అంత తక్కువ టైంలో ఇలాంటి జనాదరణ మీరు ఏ విధంగా సంపాదించగలిగారు? హార్డ్ వర్క్ అండి. అండ్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ, ఆయనకు ఉన్నటువంటి అభిమానులు, సో అన్నిటి దృష్ట్యా రాజాం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారికి కానీ జనసేన పార్టీకి కానీ పెద్ద సంఖ్యలో ఆదరణ ఉంది. అదేవిధంగా ద డే వన్ ఐ టుక్ ద చార్జ్ యాజ్ ఎ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నాను. ప్రతి క్షణం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఈ నియోజకవర్గంలోని 4 మండలాలు 175 గ్రామాల్లో అనుక్షణం పర్యటిస్తూ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటి మీద పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకున్నాను. వాటికి సొల్యూషన్స్ ఏ విధంగా రావచ్చు, ప్రభుత్వాలు ఇప్పటివరకు చేసింది ఏంటి, ఏ విధంగా ప్రభుత్వాలు గతంలో ఫెయిల్ అయ్యాయి, ఏ విధంగా మనం వీటిని రిజాల్వ్ చేయగలము, ఏ విధంగా ముందుకు పోగలము అనే విధంగా కేడాను కలుపుకుంటూ కేడాను ఒకే తాటి మీద వస్తూ కొత్త వాళ్ళను కూడా మన జనసేన పార్టీ వైపు, జనసేన సిద్ధాంతాలు నచ్చి వాళ్ళను కూడా మన జనసేన పార్టీ వైపు నడిపించే విధంగా ప్రయత్నం చేసి ఈ రోజు ఈ నియోజకవర్గంలో మిగతా దశాబ్దాలుగా ఉన్నటువంటి పార్టీలకి ధీటుగా ఒక 3వ ప్రత్యామ్నాయ పార్టీగా, టు బీ ఫ్రాంక్ వాటికంటే కూడా ధీటుగా పార్టీని అతి కొద్ది కాలంలోనే ఇక్కడ బలంగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. దానికి ప్రాంత ప్రజలు కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నారు. మా క్యాడర్ కూడా డే అండ్ నైట్ అలుపెరగని పోరాటం చేస్తూ మా పార్టీని బలోపేతం చేస్తున్నామండి. అయితే ఒక పట్టణ ప్రాంతంలోనే కాకుండా రూరల్ ప్రాంతంలో కూడా ఉన్నటువంటి వంగర మండలం అవ్వచ్చు, అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మిగతా 3 మండలాల్లో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. అయితే అందులో ముఖ్యమైనటువంటి సమస్య నారాయణపురం ఆయకట్టు ఒక ప్రధానమైనటువంటి సమస్య. ఆ సమస్యపై అసలు మీరు ఏం స్పందిస్తారు? ఒకటి కాదండి, ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాల్లో మౌలిక వసతులు పూర్తిగా కరువయ్యాయి. ఎట్టి వైపు చూసిన సమస్యలు మనకు కనబడతాయి. ఒకటోది, ఉండడానికి ఇల్లు లేని ప్రాంతాలు ఉన్నాయి, వెళ్ళడానికి రోడ్లు లేని ప్రాంతాలు ఉన్నాయి, కనీసం తినడానికి తిండి లేనటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. ఈ రోజున మౌలిక వసతులు అయినటువంటి మరుగుదొడ్లు, కాలువలు, స్ట్రీట్ లైట్స్, రోడ్లు, చెరువుల ఆధునీకరణ, సాగునీరు, తాగునీరు ఇటువంటివి ఏ వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేయనటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతుంది. విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ పూర్తిగా కొలాప్స్ అయ్యాయండి. అండ్ మీరు చెప్పినట్టుగా ఆ ఇచ్చిన కమిట్మెంట్ కూడా గవర్నమెంట్ పూర్తి స్థాయిలో అది తప్పింది. ఇప్పటి వరకు కూడా మాట నిలబెట్టుకోలేదు. అండ్ వాళ్ళు చేస్తారన్నటువంటి నమ్మకం కూడా ప్రజల్లో పూర్తిగా పోయిందండి. అంటే ఒక నారాయణపురం ఆయకట్టుతో పాటు కూడా రాజం నియోజకవర్గానికి ఆయుపట్టుగా ఉన్నటువంటి తోటపల్లి కాలువ ఆధునీకరణ చేస్తానంటూ కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చాయి. అది ఆధునీకరణ ఎంతవరకు జరిగిందంటారు? అది ఆధునీకరణ జరిగితే ప్రజలకి ఎటువంటి ఉపయోగం ఉంటుంది? అసలు రైతులకు కానీ సామాన్య ప్రజలకు కానీ సాగునీరు, త్రాగునీరులో ఎలాంటి లబ్ధి చేకూరుతుందని మీరు అనుకుంటారు? ఆధునీకరణ కోసం కొన్ని కోట్ల రూపాయలను వెచ్చించిందండి ఈ ప్రభుత్వం. కానీ ఆ వెచ్చించిందంతా కూడా నాకు తెలిసినంత వరకు వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్లోనే కనబడుతుందేమో, లేదంటే వాళ్ళ ఇళ్ళ స్థాయిలు పెరిగాయేమో, అంతే తప్ప కానీ
ఇప్పుడు చూసుకున్నట్టయితే అందులో కుడి కాలువ ఎడవ కాలువలో ఓన్లీ ఒక కాలువే పనిచేస్తుంది, వేరే కాలువ పనిచేయనటువంటి పరిస్థితి. ఆ వేరే కాలువకు ఉన్నటువంటి అటాచ్డ్గా ఉన్నటువంటి మండలాలు కానీ గ్రామాలు కానీ పూర్తిగా సాగునీరు అందక నానా అవస్థలు పడుతున్నారు. కాబట్టి రానున్నటువంటి దేవుడు ఆశీర్వదించి జనసేన పార్టీయే కానీ ప్రభుత్వంలో ఉన్నట్టయితే ఈ దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ హామీలను ఖచ్చితంగా జనసేన ప్రభుత్వంలో మేము చిత్తశుద్ధితో నెరవేరుస్తామండి. అలాగే ముఖ్యంగా మీరు చెప్పండి సార్, జనసేన పార్టీ మేనిఫెస్టోలో ఇప్పటికే అనేక అంశాలను కూడా పేద మహిళలకు కానీ లేకపోతే మధ్యతరగతి కుటుంబాలకు కానీ అలాగే ప్రతి మహిళకు కానీ పెళ్లి కావాల్సినటువంటి ప్రతి ఆడపడుచుకు కానీ అనేకమైనటువంటి పథకాలను ఇప్పటికే ప్రవేశపెట్టడం జరిగింది. మా ఇంటి మహాలక్ష్మి పథకం కానీ, లేదంటే ప్రతి మహిళకి వంట గ్యాస్ పథకం కానీ, అలాగే నిరుపేదలకి పూర్తి స్థాయిలో ఇప్పటికే ప్రభుత్వం అందిస్తున్నటువంటి రేషన్లో చాలా అవకతవకలు ఉన్నాయంటూ ఆ అవకతవకలన్నీ లేకుండా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క మహిళకి అకౌంట్కే నేరుగా కూడా 2,500 నుంచి 3,500 వరకు పంపించే ప్రయత్నం కానీ ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం జరిగింది. ఆ పథకాలని మీరు ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తున్నారు? ఆ పథకాలను ప్రజలు ఏమైనా ఆకర్షితులు అయ్యారంటారా? మేము జనబాట పేరుతో ఈ 175 గ్రామాల్లో కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేశామండి. అది కూడా చాలా ముమ్మరంగా చేశాం. మా మేనిఫెస్టోని పాంప్లెట్స్ రూపంలో ఆడియో వీడియో విజువల్స్ ద్వారా కూడా ప్రజల్లోకి మేము గట్టిగా బలంగా తీసుకుని వెళ్ళగలిగాం. ముఖ్యంగా మన మేనిఫెస్టోని చూసినట్టయితే రైతులకు చాలా పెద్దపీట వేశాం, మహిళలకు చాలా పెద్దపీట వేశాం, విద్యా వ్యవస్థ పెద్దపీట వేయడంతో పాటు ఆధునీకరణ కోసం ఈ కాంటెంపరీ ట్రెండ్స్కి తగినట్టుగా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయబోతున్నాం. వైద్య వ్యవస్థకు కూడా చాలా పెద్దపీట వేయడం జరిగిందండి. సో రైతుల విషయానికి వచ్చినప్పటికీ రైతు సాయం కిందను, ఎందుకంటే ఇంతకుముందు గతంలో ప్రభుత్వాలు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి తప్పుడు వాగ్దానాలు ఇచ్చి రైతులను అప్పుల పాలు చేశారు. వాళ్ళ వడ్డీలు పెరిగి వాళ్ళని అడ్డు విరిచారు. వాటినన్నింటినీ దృష్టిలో కూడా పెట్టుకొని మళ్ళీ తిరిగి చెల్లించడానికి అవకాశం లేనటువంటి పూర్తి స్థాయిలో రైతు సాయం కింద ఎకరానికి 8,000 రూపాయలని జనసేన పార్టీ అనౌన్స్ చేసిందండి. దాన్ని చాలామంది ఈవెన్ పొలిటికల్ క్రిటిక్స్ కూడా చాలా వరకు దాన్ని అప్రిషియేట్ చేశారు. రైతులు దాన్ని స్వాగతిస్తున్నారండి. అదేవిధంగా రైతు 60 ఏళ్ళు నిండినటువంటి రైతు, మనకి అన్నదాతగా ఉన్నటువంటి రైతు సుభిక్షంగా ఉంటేనే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో 60 ఏళ్ళు దాటినటువంటి ఏ రైతు కూడా ఆ కుటుంబానికి కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళకి కానీ భారం కాకూడదు, వాళ్ళ స్వశక్తితో వాళ్ళు బ్రతకాలి అన్నటువంటి ఉద్దేశంతో 60 ఏళ్ళు నిండినటువంటి ప్రతి రైతుకు కూడా నెలకు 5,000 రూపాయల పెన్షన్ని జనసేన పార్టీ మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. లక్షల రూపాయల్లో ఫీజులను లూటీ చేశారు. 30,000, 40,000 రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్స్ చేశారు. ఆ 60,000-70,000 రూపాయలని ఫీజుని ఆ తల్లిదండ్రుల మీద భారాన్ని మోపి వాళ్ళని అప్పుల పాలు చేశారండి ఈ గత ప్రభుత్వాలు. అటువంటి ఇబ్బందులు లేకుండా విద్య అన్నది పూర్తి స్థాయిలో ఉచితంగా ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో చదువుకునే వాళ్ళకు చదువుకున్నంతగా అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో 1వ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కూడా జనసేన పార్టీ పూర్తి స్థాయిలో విద్యను ఉచితంగా అందించబోతుందండి. దీనికి చాలా వరకు మధ్యతరగతి కుటుంబాలు, దిగువ మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలు కూడాను చాలా వరకు వెల్కమ్ చెప్తున్నాయండి. పూర్తి స్థాయిలో వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు చూసినట్టయితే కార్పొరేట్ స్కూల్స్కి ఇటువంటి ఫీజు కంట్రోల్ చేసినటువంటి మెకానిజం లేదు. ఇక్కడను లక్షలు వేలల్లో ఫీజులను వాళ్ళు వసూలు చేసి పేరెంట్స్ని అడ్డువేరుస్తున్నారు. ఇటువంటి తరుణంలో పూర్తి ఉచిత విద్యతో జనసేన పార్టీ ముందుకు రావడంతో ప్రజలు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారండి. అయితే చివరిగా చెప్పండి, ఎన్నికల వేళ ఇప్పటికే అనేక పార్టీలు కూడా బరిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి సందర్భంలో మీ పార్టీని నమ్మి ఎందుకు ప్రజలు ఓట్లు వేయాలి? చివరిగా ప్రజలకు మీరు ఏం విజ్ఞప్తి చేయబోతున్నారు? నేను ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఐఎమ్ రీఇటరేటింగ్, అసమర్థ పాలన ఏదైతే ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో నడుస్తూ ఉందో ఆ అసమర్థ పాలన ఉండదండి. సమర్థవంతంగా పనిచేస్తాం. రెండో వైపు ఏదైతే అవినీతి పరిపాలన ఉందో, లంచగొండు పరిపాలన ఉందో, ఇసుక మాఫియా పరిపాలన ఉందో అటువంటి అనైతిక అప్రజాస్వామిక పరిపాలన లేకుండా నీతిగా నిజాయితీగా చిత్తశుద్ధితో పనిచేస్తాం, బలంగా పనిచేస్తాం. ఈ నియోజకవర్గ సమస్యల మీద చట్టసభల్లో మా గళాన్ని వినిపిస్తాం. నేను ఢిల్లీ లెవెల్లోనే పనిచేసుకుని వచ్చిన వాడినండి. ఆంధ్ర అసెంబ్లీలో నా గళాన్ని వినిపించడం అన్నది నాకు అది పెద్ద విషయం కాదు.
గట్టిగా ఈ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాం. ప్రజల ఆలోచనల్ని, ఆస్పిరేషన్స్ని, వాళ్ళ ఆశయాలని మా మేనిఫెస్టోగా తీసుకుని మేము ముందుకు వెళ్తున్నామండి. మేము ఇక్కడ గెలవబోతున్నాం. పూర్తి స్థాయిలో అన్ని వర్గాల నుంచి, ఎంప్లాయీస్ నుంచి అండ్ బడుగు బలహీన వర్గాల నుంచి, శ్రామిక వర్గాల నుంచి, విద్యార్థుల నుంచి, అన్ఎంప్లాయ్మెంట్ సెక్టార్స్ నుంచి పూర్తి స్థాయిలో మాకు మద్దతు దొరుకుతుందండి. అబద్ధాలు చెప్పం, నీతిగా నిజాయితీగా పనిచేస్తాం. ఈ ప్రాంత ప్రజల ఆశయాలని, ఆలోచనలని, ఈ ప్రాంత సమస్యలని పూర్తి స్థాయిలో మేము సాల్వ్ చేస్తాము. అండ్ వాళ్ళకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో మేము అభివృద్ధి చేస్తామని చెప్తున్నానండి. అయితే ఇది ఈరోజు మన రాజాం నియోజకవర్గానికి సంబంధించినటువంటి మర్తా శ్రీనివాసరావు గారి తాలూకా అభిప్రాయం. అలాగే ప్రధాన పార్టీలకు ధీటుగా తనదైన శైలిలో ప్రచారం చేస్తూ ప్రజల మన్ననలు పొందుతూ గెలుపు కోసం అహర్నిశలా కష్టపడుతూ గెలుపు తన ఖాతాలో వేసుకొని పవన్ కళ్యాణ్ గారికి శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక బహుమతి కూడా ఇస్తానంటూ కూడా ఈయన చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. For more updates, please subscribe 99 TV Telugu.